హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరికాయ 2 బంగాళదుంపలతో ఒక స్పెషల్ కర్రీ తయారు చేసుకుందాం. కొబ్బరి పాలతో కొబ్బరి రైస్ తయారు చేసుకోవడం చూసుంటారు, కానీ ఇలా కూర తయారు చేసుకొని ఉండరు. ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక కొబ్బరికాయ అండ్ 2 బంగాళదుంపలు తీసుకుంటున్నాను. కొబ్బరికాయ తీసుకునేటప్పుడు లేత కొబ్బరికాయ తీసుకోండి. మరి మొదటిదైతే మనకి పాలు ఎక్కువ రావు, అందువల్ల లేత కొబ్బరికాయ తీసుకోండి. ఒక కొబ్బరికాయకి 2 బంగాళదుంపలు పెద్ద సైజు ముందు ముక్కలుగా కట్ చేసుకోండి. లేత కొబ్బరికాయ తీసుకున్నాం కదా, కొబ్బరి ముక్కకి వెనక వైపు ఎర్రగా కాకుండా చూడండి తెల్లగా ఉంది. అదే మొదట తీసుకున్నట్లయితే ఎర్రగా ఉంటుంది. ఒకవేళ ఎర్రగా ఉన్నట్లయితే పైన ఎరుపంతా తీసేసుకొని ఓన్లీ కొబ్బరి ముక్కలు మాత్రమే మిక్సీ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. కొబ్బరి ముక్కలకి ఏదైనా మట్టి ఉంటే పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోండి. చాలామందికి కొబ్బరి పాలు తీయడం రాదు, అలాంటి వాళ్ళకి 2 పద్ధతుల్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని నీళ్ళు ఏమీ వేసుకోకుండా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని ఇలాగ కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి. ముందే నీళ్లు వేసేస్తే మనకి ముక్క నలగకుండా ఉంటుంది. అందువల్ల ముందు కొబ్బరి కూర తయారు చేసుకొని అప్పుడు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూర అయిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే పైకి వచ్చేస్తుంది, అందువల్ల 1 గ్లాస్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మనకి కొబ్బరి పాలు రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ పాలని మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో దాంతో వడకెట్టేసుకోవాలి. ఇలా వడకెట్టేది కనుక మీ దగ్గర లేనట్లయితే రెండో పద్ధతి చూపిస్తాను. ఇప్పుడు ఇది స్ట్రైనర్లో వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసినట్లయితే దానిలో ఉన్న కొబ్బరి పాలన్నీ గిన్నెలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్ట్రైనర్లో ఉన్నదాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని మళ్ళీ మనం కొబ్బరి పాలలా చేసుకోవాలి. చూడండి చిక్కగా ఉన్నాయి. కొబ్బరి పాలు పలచగా కాకుండా చిక్కగానే ఉండాలి. చిక్కగా వచ్చే వరకు మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకి కొబ్బరి పాలు మళ్ళీ రెడీ అయ్యాయి చూడండి. ఇప్పుడు మనం స్ట్రైనర్ లేని వాళ్ళ కోసం రెండో పద్ధతి చూపిస్తున్నాను. అదే గిన్నెలో ఒక క్లాత్ దానిపైన వేసుకొని ఈ కొబ్బరి పాలని దానిలో వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత క్లాత్ అంతా దగ్గరికి మడత పెట్టి పిండేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గట్టిగా పిండిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకొని మళ్ళీ కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. అలా మనకి 1/2 లీటర్ పాలు వరకు తయారు చేసుకోవచ్చు. అంటే కనీసం 1/2 లీటరు నీళ్లు వేసుకోవాలి. చూడండి మనకి పిప్పంతా ఇంకా ఇలాగైపోవాలి. లేతవు కాబట్టి మనకి తక్కువ మిగిలింది. అదే మనకి ముదర తీసుకున్నట్లయితే ఎక్కువ మిగులుతుంది, ఇంకా పాలు కూడా ఎక్కువ రావు. చూడండి చిక్కగానే ఉన్నాయి. కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు 2 బంగాళదుంపలు తీసుకోండి. పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుంటున్నాను. వాటిని పైన ఉన్న లేయర్ అంతా చెక్కేసుకోండి. ఇలా చెక్కున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసేటప్పుడు చిన్న ముక్కలు కాకుండా స్లైసెస్లా కట్ చేసుకోండి. వీడియోలో చూపించినట్లుగా చూడండి, మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. పాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలంతా మనకి నూనెలో ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. బంగాళదుంపలో నీళ్ళు అసలు లేకుండా బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకోండి. బంగాళదుంపల ముక్కలు వేసిన తర్వాత కలుపుకోవాలి. వెంటనే కలుపుకోనట్లయితే మనకి పాన్ కంటుకుపోద్ది. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత దీనిలో మనం పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినట్లుగా,
పసుపు సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి బంగాళదుంపల్ని. మరీ హైలో పెట్టుకున్నట్లయితే మనకి మాడిపోతాయి. అందువల్ల మంటని మీడియంలో పెట్టుకొని బంగాళదుంపల్ని వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ తయారు చేసుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి. కొబ్బరి పాలు మొత్తం వేసేయకుండా గిన్నెకి అడుగు భాగాన కొంచెం పాలని ఉంచేసుకోవాలి. ఏదైనా మనకి మట్టి ఏమైనా ఉన్నా లేదంటే కొబ్బరి ముక్కలది ఏమైనా ఉంటే కింద అడుగు భాగానికి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బంగాళదుంపల్ని ఉడకనివ్వాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి కొబ్బరిపాలు పొంగిపోతాయి మూత పెట్టాం కాబట్టి. మూత పెట్టిన తర్వాత బంగాళదుంపలు 80% ఉడికే వరకు మూత పెట్టుకొని అలానే ఉంచేయాలి. మూత తీసుకొని ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి ముందు బాగా కలిపేసుకోండి. చూడండి కలర్ అంతా చక్కగా కనిపిస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి కట్ చేస్తే బంగాళదుంప కొంచెం హార్డ్గా ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోద్ది. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఉన్న బంగాళదుంపలన్నీ ఒక స్టెయినర్లోకి తీసేసుకోండి. కొబ్బరిపాలతో ఉడికే కదా మనకి ఈ బంగాళదుంప కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి అసలు దుంపలు అనేది లేదు కదా. ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టేసుకొని దుంపలను కూడా వేరేగా పెట్టేసుకోండి. వేరొక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోండి. మరీ ఎక్కువ కాకుండా 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు కూడా మనకి కలర్ మారిపోవాలి. ఉల్లిపాయలతో పాటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోద్ది. చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టమాటాని పెద్ద సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత సాల్ట్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ బంగాళదుంపలో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న కొబ్బరి పాలతో ఉడికించిన బంగాళదుంపని దీనిలో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ బంగాళదుంపకు పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలని సగం పాలని వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకండి, సగం వేసుకోండి. సగం వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం మసాలాలన్నీ పట్టే వరకు వేయించుకోవాలి. ముందే వేయించుకోవచ్చు కానీ ఆల్రెడీ ఉప్పు కారం మసాలాలు వేసాం కదా, డ్రైగా అయిపోయింది. అందువల్ల ఇలాగ కొబ్బరిపాలు వేసుకొని నూనె బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు అలానే వదిలేస్తే నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, అంటే మన మసాలాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మిగిలిన పాలని దీనిలో వేసేసుకోండి. కొబ్బరిపాల అడుగు భాగంలో ఉన్న పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా కలిసేలాగా మొత్తం అంతా వంపేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరని బాగా కలిపేసుకోండి. చూడండి కలర్ అనేది చక్కగా వచ్చింది, ఇంకా మనకి పల్చగా ఉంది. ఒకవేళ చిక్కగా అనిపించినట్లయితే కొంచెం నీళ్లు వేసుకోండి. ఇలా పల్చగా ఉన్నట్లయితే ఇంకా నీళ్లు యాడ్ చేసుకోవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర జల్లుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. కొత్తిమీర వేసిన వెంటనే మనకి కర్రీ అయిపోయింది అనుకుంటాం, కానీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. కూరతో పాటు కొత్తిమీర ఉడికినట్లయితే ఆ ఫ్లేవర్ అంతా దిగి మంచి సువాసనే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా ఉడికించండి. కూర కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకోండి.
చూసారు కదా, మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. ఆల్రెడీ కొత్తిమీర వేసుకున్నాం కానీ అది కూరలో మనకి ఫ్లేవర్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వేసుకున్న కొత్తిమీర మనకి ఫ్లేవర్ అనేది మనకి బయటకు తెలుస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే కొబ్బరి బంగాళదుంప కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా అప్పటికప్పుడు స్పెషల్గా చేసి పెట్టండి. తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.